భద్రాద్రి జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కూలింగ్ టవర్లు కూల్చివేశారు అధికారులు. సెకండ్ల వ్యవధిలోనే 8 టవర్లని నేలమట్టం చేశారు. అయితే ఇంప్లోజన్ టెక్నాలజీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. అయితే 1965 నుంచి 78వ సంవత్సరంలో జపాన్ టెక్నాలజీతో ఈ కేటీపీఎస్ O&M కర్మాగార నిర్మాణం చేపట్టారు. అంటే అక్కడ జరిగేటువంటి థర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన విద్యుత్ ఉత్పత్తికి ఆ కూలింగ్ టవర్స్గా చెప్పబడతాయి. ఇవి అక్కడ ఆ మెషిన్ వర్క్ మొత్తానికి కూడా కూలింగ్ టవర్స్గా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే 6 దశాబ్దాల పాటు 720 మెగావాట్ల విద్యుత్ వెల్లును అందించాయి ఈ టవర్లు. అయితే కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ O&M కర్మాగారం సమయం ముగిసింది. కాల పరిమితి ముగియడంతో 2019 డిసెంబర్లోనే O&M ప్లాంట్ని మూసివేశారు అధికారులు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ కూల్చివేసే స్థలాన్ని సద్వినియోగం చేయాలని ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం కేటీపీఎస్ కూలింగ్ టవర్లు నేలమట్టమవడంతో కాలగర్భంలో కలిసిపోయాయి కేటీపీఎస్ O&M కర్మాగారం. సో దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో ఈ కూలింగ్ టవర్లు సుమారుగా 6 దశాబ్దాల పాటుగా వినియోగంలో ఉన్నాయి, 6 దశాబ్దాల పాటుగా సేవలు అందించాయి. సో ప్రస్తుతం వీటిని కూల్చేశారు అధికారులు. సో తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి టెక్నాలజీని ఈ కూల్చివేత కోసం ఉపయోగించారు? ఎస్ మనోజ్, 6 దశాబ్దాల పాటు దేశానికి విద్యుత్ వెలుగులు నింపినటువంటి భద్రాద్రి జిల్లా పాల్వంచలో నిర్మితమైనటువంటి కేటీపీఎస్ O&M ప్లాంట్ పూర్తిగా మూసివేతకైతే గురైంది. 2019లోని ఈ ప్లాంట్ సమయకాలం పూర్తిగా చెల్లిపోవడంతో ఈ ప్లాంట్ ను ఇప్పటికే తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఆగస్టు 31వ తేదీనే అటు O&M ప్లాంట్ యొక్క కూలింగ్ టవర్లు కూర్చివేయాల్సి ఉంది. కానీ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల సమయంలోనే దాదాపు ప్లాంట్ కు సంబంధించినటువంటి 8 కూలింగ్ టవర్లు కూడా కూల్చివేశారు. దాదాపు 115 మీటర్ల ఎత్తులో జపాన్ టెక్నాలజీతో O&M ప్లాంట్ ని 1965-78 దశకంలో అయితే నిర్మించారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్వహణ కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ ప్లాంట్ పూర్తిగా కాలం చెల్లిపోవడంతో ఈ ప్లాంట్ ను తొలగించాలని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ కూల్చివేతకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 7వ దశ ప్లాంట్ నిర్మాణం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం కేటీపీఎస్ లో చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 100 మెగావాట్ల విద్యుత్ ఇంకా కేటీపీఎస్ లో కొనసాగుతుంది, ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ O&M ప్లాంట్ లో కూలింగ్ టవర్లు చాలా మొదటి నుంచి కూడా ఆసక్తికరంగా కనిపించేవి. దాదాపు 115 మీటర్ల ఎత్తులో పాల్వంచ పారిశ్రామిక కేంద్రానికి నలుగు దిక్కులా కూడా ఖచ్చితంగా కూలింగ్ టవర్లు ఒక మంచి సుందరమైనటువంటి దృశ్యంగా కలిసి వచ్చేది. రాత్రి అయితే చాలు కేటీపీఎస్ లో కూలింగ్ టవర్ల విద్యుత్ కాంతులతో ద్విగుణీకృతమైనటువంటి సందర్భం కనిపించేది. కానీ ప్రస్తుతం 6 దశాబ్దాల పాటు అటు O&M కర్మాగారంలో సేవలు అందించినటువంటి కూలింగ్ టవర్లను ఈ రోజు ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా జైపూర్ కు చెందినటువంటి ఎక్స్క్యూట్ కంపెనీ కూల్చివేసింది. HR కమర్షియల్ తో పాటు ఎక్స్క్యూట్ కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల సమయంలో దాదాపు 8 కూలింగ్ టవర్లను భారీ మొత్తంలో ఉన్నటువంటి కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాల ద్వారా మొత్తంగా నేలమట్టం అయితే చేశారు. ఇందులో విజయవంతమయ్యారు జెన్కో అధికారులతో పాటు ఎక్స్క్యూట్ కంపెనీ అధికారులు. ఏదేమైనప్పటికీ కేటీపీఎస్ O&M కర్మాగార స్థలాన్ని అంతా కూడా మళ్ళీ తిరిగి సద్వినియోగం చేసుకునేందుకు అక్కడ లేదంటే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలన్న కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికే జెన్కో యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఈ స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మనోజ్, ప్రస్తుతం ఎంత విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది అక్కడ, ఈ టవర్లు ఎంత ఉత్పత్తి చేసేవి? సో దీనికి ఆల్టర్నేట్ గా ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తోంది? 2019లోనే కేటీపీఎస్ లోనే O&M మిషన్ ప్లాంట్ లో పూర్తిగా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. దాదాపు ABC ఈ 3 స్టేషన్లలో దాదాపు 720 మెగావాట్ల విద్యుత్ కు సంబంధించినటువంటి చిమ్నీలు కావచ్చు, కూలింగ్ టవర్లు కావచ్చు, పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. పూర్తిగా బొగ్గు ఆధారంగానే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. 2019లో ఈ ప్లాంట్ మూసివేయడంతో ఆ తర్వాత ప్రభుత్వం అక్కడ నూతనమైనటువంటి కేటీపీఎస్ 7వ దశ స్టేజ్ ని నిర్మితం చేసేది. ఇప్పటికీ అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంది. ఈ స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై ప్రస్తుతం ప్రభుత్వంతో పాటు జెన్కో యాజమాన్యం పునరాలోచన చేస్తుంది. మనోజ్, రైట్ ఉదయ్. మొత్తం మీద కేటీపీఎస్ లోని సుమారుగా 6 దశాబ్దాల పాటుగా సేవలు అందించినటువంటి కూలింగ్ టవర్స్ ని 8 టవర్లని ఒక సెకండ్లోనే అక్కడ కూల్చివేయడం జరిగింది. ఇంప్లోజన్ టెక్నాలజీని ఉపయోగించి టవర్ను కూల్చివేశారు. 1968-72 సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఈ జపాన్ టెక్నాలజీని ఉపయోగించి కూలింగ్ టవర్ నిర్మాణం జరిగింది. 6 దశాబ్దాల పాటుగా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం సేవలు అందించినటువంటి టవర్స్ ని కూల్చివేశారు. పూర్తి స్థాయిలో ఈరోజు కూల్చివేతతో ఇక కేటీపీఎస్ O&M కర్మాగారం కాలగర్భంలో కలిసిపోయింది.